రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతారని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడు, ఇది వాస్తవం. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతుంది. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటుంది. ఇది ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ పేర్కొన్నారు. సడన్ గా జెలెన్స్కీ ఈ మాటలు అనడం వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం గురించి నిరంతరం పుకార్లు వస్తున్న నేపథ్యంలో మార్చి 26న పారిస్ లో యూరోపియన్ జర్నలిస్ట్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ నాయకుల ఆరోగ్యం చుట్టూ కొనసాగుతున్న సంఘర్షణ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రకటన సంచలనంగా మారింది. నల్ల సముద్రంలో ఇంధన మౌలిక సదుపాయాల దాడులు, శత్రుత్వాలపై అమెరికా మధ్యవర్తిగా పాక్షిక కాల్పులు విరమణలు అమలు చేయడానికి రష్యా ఉక్రెయిన్ అంగీకరించిన ఒక్క రోజు తర్వాత జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి బదులుగా ప్రపంచ మార్కెట్ లో రష్యా ప్రాధాన్యతను విస్తరించడానికి యునైటెడ్ స్టేట్స్ అంగీకరించింది. ఈ ప్రపంచ ఒంటరితనం నుండి బయటపడడానికి పుతిన్ కు అమెరికా సాయం చేయకపోవడం చాలా ముఖ్యం అని పారిస్ పర్యటన సందర్భంగా జెలెన్స్కీ చెప్పారన్నది ది కైవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. ఇది ప్రమాదకరమని, ఇది అత్యంత ప్రమాదకరమైన క్షణాల్లో ఒకటి. పుతిన్ తన మరణం వరకు అధికారంలో ఉండాలని ఆశిస్తున్నారని, ఆయన ఆశయాలు ఉక్రెయిన్ కు మాత్రమే పరిమితం కాకుండా పశ్చిమ దేశాలతో ప్రత్యేక సంఘర్షణకు దారి తీయవచ్చని జెలెన్స్కీ అన్నారు. పుతిన్ పై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా, యూరప్ ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు. రష్యన్ నాయకుడు యూరోపియన్ అమెరికన్ కూటమికి భయపడుతున్నారని, దీన్ని విభజించాలని ఆశిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. యుద్ధంలో అమెరికా సహాయానికి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే రష్యా సంఘర్షణ కథనాల ద్వారా వాషింగ్టన్ ప్రభావితమైందని అన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.